శాతం ఎంతవరకు నమోదైంది? అలాగే క్యూ లైన్ లో ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఖమ్మం 7 సెగ్మెంట్లో కలిపి ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే 75% పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం 5 గంటల సమయం కావాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 75% అయితే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే 5 నియోజకవర్గాలకు సంబంధించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అలజడులు లేకుండా కూడా పోలింగ్ అయితే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు కూడా బలగాలు మోహరించి కూడా పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అయితే పూర్తి చేసే ప్రశ్న అయితే అక్కడ పోలింగ్ ముగిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో భద్రాచలం, పినపాక, ఇల్లెందు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా అయితే చూశారు. ప్రస్తుతం అయితే క్యూ లైన్లు అయితే మిగిలిన ఓటర్లు అయితే ఓటు హక్కును అయితే వినియోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే పార్లమెంటు స్థానాల్లో స్థానికంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టు 70% అయితే పాలేరు, 67% ఖమ్మం, 75% వైరా, 67% మధిర, 55% సత్పల్లి, 67%తో కొత్తగూడెం 60%, అశ్వరాపేట 80 ప్రస్తుతం 68%తో పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి చూస్తాం. మరో గంట సేపు వరకు పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగకుండా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 16 లక్షల ఓటర్లు ఉన్నప్పటికైతే అత్యధికంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ప్రధానంగా పురుషులు, ఇటు వికలాంగులు కూడా అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసే అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు సిబ్బందితో పాటు 3000 మంది పోలీసు బలగాలతో పాటు ఇతర 10,000 మంది సిబ్బంది కూడా పాల్గొన్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు భారీ బందోబస్తు ఇతర ప్రత్యేకంగా టీములతో కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలింగ్ అయితే పూర్తి చేసిన సంఘటన అయితే ఇప్పుడు చూస్తున్నాం. అయితే త్రిముఖ పోటీలో భాగంగా అయితే ఇటు ప్రముఖులు కూడా ఇక్కడ ఓటు హక్కును అయితే వినియోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల అయితే ఈవీఎంలో మొరాయించిన సంఘటనలు అయితే వాటిని పరిష్కరించే అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోవైపు అసరాపేట పరిధిలో ఉన్నటువంటి 159 బూతులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అయితే అధికారికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన సంఘటన చూసిన నేపథ్యంలో అతను అక్కడ మృతి చెందిన సంఘటన చూస్తున్నాం. మరోవైపు కొంతమంది ఇటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు సంబంధించినటువంటి మండలంలోటి ఓటర్లు మేము ఓటును బహిష్కరిస్తున్నాం, ఓటును వినియోగించుకోవడం మాకు సమస్యలు ఇప్పటి వరకు తాగునీరు, సాగునీరు కూడా కల్పించలేదని చెబుతున్న పరిస్థితి. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా ఏనుకూరు మండలంలోని గ్రామంలో మాకు ఇటు చట్టా ఏర్పాటు చేయాలి, ఇప్పటికి కూడా ఇటువంటి రాకపోవలు కూడా ఇబ్బంది కలుగుతున్నాయని కూడా ఓటు హక్కుని బహిష్కరించారు. వాళ్ళతో మాట్లాడే అధికారులు కూడా ఓటు హక్కుని వినియోగించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి చూస్తున్న. సజావంగా అయితే ఈ రోజు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా సజావుగా సాగినటువంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగకుండా చూశారు. అయితే ఇటువైపు బూర్గంపాల్లో సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్ లోటి కొంతమంది వ్యక్తులు చొరబడి ఓటు హక్కుని వినియోగించుకోకుండా కొంతమంది ఇబ్బంది పెట్టి గొడవగా చేసిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు గొడవని సర్దుమణికిన పరిస్థితి కూడా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. శిరీష, అయ్యప్ప, అలానే ఇప్పటి వరకు క్యూ లైన్ లో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అధికారులు. వాస్తవంగా అధికారులు ఉదయం 7 గంటల నుండి అవకాశం కల్పించారు. 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఖమ్మం జిల్లా సంబంధించిన 7 సెగ్మెంట్ తో కూడా అవకాశం కల్పించారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 6 గంటల నుండి 4 గంటల వరకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అయితే క్యూ లైన్ లో ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నా మిగతా వాళ్ళకి అంటే 4 గంటలు దాటిన వ్యక్తులు ఎవరైతే మాత్రం ఓటు హక్కును వినియోగించుకోకూడదని కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి నేపథ్యంలో ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళ వరకు మాత్రం ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరో గంట పాటు కూడా పోలింగ్ కొనసాగవచ్చని కూడా చెబుతున్నారు. ఇటువైపు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి 7 సెగ్మెంట్ ఎంపీ స్థానానికి అయితే 6 గంటల వరకు అవకాశం ఉంది. 6 గంటలు దాటిన తర్వాత ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్న క్యూ లైన్ లో ఉన్నారో వాటి వరకు అయితే అవకాశం కల్పిస్తారు. శిరీష. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.